గాంధీ భవన్లో జరిగిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త వివాదం చెలరేగింది. మంత్రుల సమక్షంలోనే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగడం రాజకీయ వర్గాలను షాక్ గురిచేసింది. ఒక చిన్న ప్రోటోకాల్ వివాదం కాస్త క్షణాల్లోనే గల్లీ ఫైట్ గా మారిపోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. సీనియర్ నేతల సమక్షంలోనే తోపులాటలు, చెంపదెబ్బలు, అరుపులతో గాంధీ భవన్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం హద్దులు దాటి ఇప్పుడు అంతర్గత అరాచకత్వంగా మారుతోందా? మంత్రుల ముందే నేతలు భౌతిక దాడులకు దిగితే పార్టీ క్రమశిక్షణ ఏమైపోతుంది? వైరల్ అవుతున్న వీడియోలు తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రతీకగా భావించే గాంధీ భవన్లో చోటు చేసుకున్న తాజా ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే మాట చాలా కాలం వినిపిస్తూ వస్తోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ, నాయకుల మధ్య ఓపెన్ డిస్కషన్లు, వర్గాల రాజకీయాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంస్కృతిలో భాగమేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ అదే అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు హద్దులు దాటి నేతల మధ్య భౌతిక దాడుల వరకు వెళ్లడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర బిందువైన గాంధీ భవన్ వేదికగా ఈ ఘటన జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో జరిగిన ఈ ఘర్షణ పార్టీ క్రమశిక్షణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ వంటి కీలక నేతల సమక్షంలోనే ఈ హైడ్రామా చోటు చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణులను షాక్ గురిచేసింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వేదికపై ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనే అంశంపై వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. సాధారణంగా కనిపించే ప్రోటోకాల్ అంశమే అయినప్పటికీ అది క్రమంగా ఇద్దరు కీలక నేతల మధ్య అహంకార పోరాటంగా మారిపోయింది. కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన వివాదం క్షణాల వ్యవధిలోనే భౌతిక ఘర్షణగా మారింది. సాక్షుల కథనం ప్రకారం వేదికపై తీవ్ర వాగ్వాదం జరుగుతుండగానే ఉస్మాన్ అల్ హజ్రీ ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ చెంపపై కొట్టి తోసేయడంతో ఆయన కింద పడిపోయాడు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ కార్యాలయంలో, అది కూడా మంత్రుల కళ్ల ముందే ఒక నేతపై మరో నేత దాడికి దిగడం అక్కడ ఉన్నవారిని నివ్వెరపరిచింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ముందుకు వచ్చినప్పటికీ ఆయనను కూడా పక్కకు నెట్టివేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. వృద్ధుడైన సీనియర్ నేతను కూడా గౌరవించకుండా ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై మరింత విమర్శలకు దారితీసింది. గాంధీ భవన్ వంటి చారిత్రాత్మక రాజకీయ కేంద్రంలో ఇలాంటి ఘటన జరగడం పార్టీ ప్రతిష్టకు భారీ దెబ్బగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసిన చివరకు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో చిన్న ప్రోటోకాల్ వివాదంగా ప్రారంభమైన అంశం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించింది. జరిగిన ఘటనను చిన్నచూపు చూపించే ప్రయత్నం మొదలైంది. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక చిన్న కుర్చీ వివాదం మాత్రమేనని, ఉస్మాన్ అల్ హజ్రీ తనకు పెద్దన్న లాంటి వారని చెప్పారు. అంతేకాకుండా అతను నాకు ముద్దు కూడా పెట్టారు. ఇదంతా మా ఫ్యామిలీ వ్యవహారం లాంటిది అంటూ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఉస్మాన్ అల్ హజ్రీ కూడా తన వైపు నుంచి వివరణ ఇచ్చారు. తాను ఫిరోజ్ ఖాన్ కు క్షమాపణలు చెప్పానని, అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు సహజమని వ్యాఖ్యానించారు. వీడియోలో కేవలం తోసిన దృశ్యాలే వచ్చాయని, దానికి ముందు ఏం జరిగిందో బయటకు రాలేదని చెప్పారు. తనను ప్రేరేపించేలా వ్యవహరించారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇదంతా చిన్న అపార్థమేనని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అతిశయోక్తిగా ఉందని అన్నారు. గొడవ జరిగిన వెంటనే ఇద్దరు నేతలు హక్ చేసుకుని కలిసిపోయారని, అంతర్గత విషయాలను రాజకీయంగా వాడుకోవద్దని సూచించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని సాధారణ వివాదంగా చూడడం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య జరిగిన ఘర్షణ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత వర్గపోరుకు సంకేతమని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పార్టీలో పదవులు, ప్రాధాన్యత, రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పబడేది. కానీ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యం క్రమశిక్షణ లేకుండా మారుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో మంత్రుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తికి దారితీస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇలాంటి ఘటనలు పార్టీ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు గాంధీ భవన్ అంటే రాజకీయ చర్చలు, వ్యూహాలు, ఉద్యమాలకు కేంద్రంగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే గాంధీ భవన్ గల్లీ ఫైట్లకు వేదికగా మారిందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ ఘటనను బలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో క్రమశిక్షణ పూర్తిగా కూలిపోయింది. నాయకుల మధ్య సమన్వయం లేదు. అధికార పోరాటం బహిరంగమైంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం అపార్థం అంటూ వదిలేస్తారా, లేక పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించారనే కారణంతో కఠిన చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్టీ స్పష్టమైన క్రమశిక్షణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే మారిపోయి అది అంతర్గత అరాచకత్వంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి గాంధీ భవన్లో జరిగిన ఈ ఘటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. చిన్న ప్రోటోకాల్ వివాదం ఎలా రాజకీయ ప్రతిష్ట సమస్యగా మారుతుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుంది, పార్టీ క్రమశిక్షణను ఎలా కాపాడుతుంది, అలాగే గాంధీ భవన్లో మొదలైన ఈ అంతర్గత కలకలం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతోందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.